జ్యూస్. గుడ్ మార్నింగ్ గైస్. అలాగే ఈరోజు జ్యూస్ మార్నింగ్ తాగాలి, ఎందుకంటే ఎయిర్కి మంచిది, అలాగే ఎయిర్కి మంచిది. సో నా ఎయిర్తో బాగా రాలుతుంది, అందుకే ఈ జ్యూస్ మార్నింగ్ తాగితే మంచిది. తాగిన పడుతుంది ఎలాగైనా, ఎందుకంటే మంచిది కదా ఒంటికి. సో తాగాలి. ఈ మాసం చూడండి, ఈ మాసం చూసి పడుకోవాలనిపిస్తుంది, కానీ నెగేసుకోవాలి, ఏదో చేయాలి అనిపించటం లేదా. ఈ కరెంట్ కూడా పోయింది ఇక్కడ, ఏం చేయను. నేను ఈరోజు లైబ్రరీకి వెళ్ళలేదు, చాలా పెద్ద తప్పు చేసా. లైబ్రరీకి వెళ్ళినమాట, అక్కడికి వెళ్ళినందుకు ఈ చలిలో పర్లేదు కూర్చొని చదువు ఏదో ఒకటి. ఆ మోసం చూసి ఉండిపో, మరి రేపుకి వెళ్ళొచ్చి ఈరోజు ఉండి ఇంట్లో చేయవచ్చు కదా ఏదైనా అనిపించింది. కానీ నేను సరేలే అని ఇంట్లో ఉన్నాను. కానీ నాకు ఇంట్లో మాత్రం ఎనర్జీ రాదు అంత, అక్కడ వచ్చిందట. నేను చాలా తప్పు చేశా. నేను లైబ్రరీకి వెళ్తాను అనుకున్నా, కానీ వెళ్ళాకాను ఇక్కడుండి నేను ఏం చేయలేదు, కలిగి పడుకున్నాను. ఒకటి మీతో ఇప్పుడు జస్ట్ మాట్లాడుతున్నాను, ఇప్పుడు ఏదైనా చేసుకుంటాను. కానీ నేను ఎలాగైనా రేపు నుంచి నేను లైబ్రరీకి వెళ్తాను. అలాగే నేను మాటిస్తున్నాను, లైబ్రరీకి వెళ్తాను. ఎందుకంటే ఇక్కడ ఉంటే నాకు ఏం ఫాయిదా లేదు, పడికిన తప్ప ఇంకేం చేయను, అస్సలు ఏం చేయను. సో నేను లైబ్రరీకి ఎలాగైనా వెళ్తాను. నా తప్పులకి నేనే మార్చుకోవాలంటే నేను లైబ్రరీకి వెళ్ళాలి. ఏది నాకు జ్ఞానం లేకపోయినా నేను ఏదో ఒక నేర్చుకుంటే బెటర్ కదా. ఏది మనకి రాకపోయినప్పుడు ప్రయత్నం ఇస్తే కదా నాకు వస్తుంది. ప్రయత్నం ఇకంటే ఎలా వచ్చేస్తుంది. అందుకే నేను ప్రయత్నం మాత్రం వదలుపోను, వీలైతే ప్రయత్నం ఇస్తాను, ఇంకా బెటర్గా ఇస్తాను. నేను మాత్రం అసలు ఇంట్లో కొద్దిగా క్షణంలో ఉండపోను. ఎందుకంటే ఈ ఇంట్లో ఏం తెలుసా, మనకి ఫ్రీడమ్ పడికేను. ఇప్పుడు చూసారా, నిద్ర కూడా వస్తుంది. ఈ నిద్ర అస్సలు వదలదు. నేను ఈ నిద్రకి నా వీక్నెస్ నేనే పొందుకోవటాలంతే, నేనే అన్ని దారం చేయాలంటే నేనే వదలాలి. ప్రతిదీ నేనే వదులుతాను. నా వీక్నెస్ నేనే వదలాలి. నేను పడికేను కానీ, బాగా తినేను కానీ, బాగా తిరిగిన కానీ నేనే వదలాలి. నా వీక్నెస్ నేనే వదలాలి. సో ఎలాగైనా నేను ప్రయత్నం మాత్రం వదిలిపోను.